తాడిపత్రి పట్టణంలో అనంతపురం జిల్లా వాసులతో పాటు కర్నూలు, కడప జిల్లా వాసులు కూడా నివాసం ఉంటున్నారని, తాడిపత్రి ప్రాంతంలో తాను పుట్టడం అదృష్టమని, అలాగే ఈ ప్రాంతం అభివృద్ధి కోసం తమ కుటుంబానికి ఎన్ని కష్టాలు వచ్చినా సరే ప్రజలకు అండగా నిలిచామని, వారి కోసం ఏమైనా చేస్తామని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ గెలిపే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు ఆయన విజ్ఞప్తి చేశారు. మంగళవారం రోజు పెద్దవడుగురు మండల కేంద్రంలో కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి అనంతపురం లోక్సభ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ కూడా హాజరయ్యారు. సభను ఉద్దేశించి జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందన్నారు. వైసీపీ హయాంలో జేసీ కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతినే విధంగా కక్ష సాధింపు చర్యలు చేపట్టారన్నారు. జేసీ కుటుంబానికి అండగా ఉండే బాధ్యత మీపై ఉందన్నారు ఆయన. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు సైనికులాగా పనిచేసి మీ నాయకుడు జేసీ అస్మిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇలాంటి పరిస్థితులైనా సరే మనకి అనుకూలంగా మార్చుకోవచ్చు దానికోసం ఒక పెద్ద దిక్సూచిగా మాకు అండగా కనిపిస్తా ఉన్నారు. వారి పోరాట స్ఫూర్తిని మనం కొనసాగించాల్సిన బాధ్యత ఉంది. వారు పడ్డ కష్టానికి తిరిగి మనము బహుమానం ఇవ్వాలంటే ఈసారి ఖచ్చితంగా తాడిపత్రిలో 20,000 మెజార్టీతో జెండా ఎగరేసిన బాధ్యతని ఎందుకంటే ఈ కష్టానికి మనం ఇచ్చే కానుక చాలా చిన్న కానుక, చాలా నష్టపోయేవారు. సో అలాంటి నష్టాన్ని కనీసం ఒక బహుమతిగా, చిన్న బహుమతిగా ఇచ్చి మనము వారిని మళ్ళీ ముందుకు నడిచేదాని కోసం మనం ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ రోజు ఒక కాన్స్టిట్యూన్సీకి కాదు, వాళ్ళు జిల్లాకి కాదు, రాష్ట్రానికే ఒక దిశానిర్దేశించినటువంటి ఒక పెద్ద వ్యక్తుల్లో ఉన్నారు. కాబట్టి అలాంటి వారిని మనం ఒక మంచి మెజార్టీ తీసుకెళ్తే తప్పకుండా తెలుగుదేశం పార్టీలో కూడా ఒక మంచి గుర్తింపు వస్తుంది. తద్వారా రాష్ట్రానికి కూడా వీళ్ళ సేవలు లభిస్తాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. కాబట్టి మనమందరం కూడా దయచేసి ఇప్పుడు ప్రచారం పెట్టేటువంటి కేసుల గురించి కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడైనా కూడా మాట్లాడుకొని, చర్చించుకొని, వాళ్ళ మనసులు చూరుకొని వాళ్ళందరికీ కూడా మనం తెలియజేసి తప్పకుండా మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో వస్తేనే రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే విషయాన్ని వాళ్ళతో మాట్లాడుకొని తప్పకుండా వాళ్ళు తెలుగుదేశం పార్టీ వైపు మన వైపు చూసేలాగా, ఆ ఓటు మనకు వచ్చేలాగా ప్రయత్నం చేయాల్సింది. మన పక్క గ్రామాలకు వెళ్తుంటాం, పక్క పంచాయతీకి వెళ్తుంటాము. దయచేసి ఈ 15 రోజులు మాత్రము అక్కడ స్థానికంగా ఉంటూ, స్థానికంగా ఇంకా ఎవరన్నా మనకి పార్టీలకు రావటం కానీ లేకపోతే పార్టీకి పనిచేసే ముందుకు వస్తున్న విషయాలు కూడా పెద్దవారు తెలియజేస్తే వారు అక్కడికి వెళ్లి అక్కడ జీవిస్తున్న కార్మికులు దాదాపు 1000 మంది పైసలకి రోజు రోడ్ల మీద పడిపోయారు. కేవలం కక్ష ధోరణితో ప్రతిపక్షాలను గొంతు నొక్కాలనేటువంటి ఒక లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ నాయకులను, ముఖ్యంగా జేసీ ప్రభాకర్ అన్న గారి ఫ్యామిలీని అందరినీ కూడా ఇబ్బందులు పాలు చేసినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మనమందరూ కూడా చరణగీతం పాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకున్నాం. ఎందుకంటే అన్ని వర్గాలు నాయకులు కావచ్చు, బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీ సోదరులు ప్రతి ఒక్కరు కూడా కేసులు పెట్టి భయప్రదం గురి చేసి తెలుగుదేశం పార్టీ వైపు ఉండకుండా వాళ్ళని వైఎస్ఆర్ పార్టీలు లాక్కోవాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేసినా పక్క ఊరి కదా వెళ్ళేసారి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తామనే లక్ష్యంతో ఈ 5 సంవత్సరాల కాలంలో మీరందరూ కూడా పార్టీని కాపాడి మీ అండదండలు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకున్నటువంటి అవసరం ఎంతైనా తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఈ రోజు రాష్ట్రంలో 75 మున్సిపాలిటీలో ఏ మున్సిపాలిటీ కూడా కనీస స్థాయిలో అంటే 10 వారి కోసం గెలిచేటువంటి పరిస్థితి లేని సమయంలో కూడా తను ఒక్కడే మొండిగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితికి ఎదురొడ్డి ఖచ్చితంగా మున్సిపాలిటీ గెలిపించుకోవాలంటే ఒక లక్ష్యంతో పనిచేసి ఏకంగా మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ పనులు నిలిపినటువంటి మున్సిపాలిటీ తాడిపత్రి మున్సిపాలిటీని అన్నగారి స్వాగతంలో మనందరికీ కూడా జెండా ఎగరేయడం కోసం ఈ సందర్భంగా అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటాను. అంటే ఒక పోరాట స్ఫూర్తి నాయకుడు అందరికీ తెలిసిపోయింది. అర్థమైందా? అది కూడా అవసరం లేదు. నిన్న వాళ్ళ మేనిఫెస్టో వచ్చినాక వాళ్ళు అందరూ డిస్కస్ చేస్తాను. ఏమని అబ్బారు 2008, 2009 అంట జగన్ పెన్షన్ అందరూ వెళ్ళిపోతారు. ఉంటారా? పోతారు. మనం అంతా ఇప్పుడు ఏమిస్తారని ఉన్నాం.
దానికి పోయింది, ఫెయిల్ అయింది. మెయిన్గా ఒకటి ఉంది, చెప్పండి ఏంటో ఇప్పుడు. మెయిన్గా ఒకటి ఉంది, ఎవరు తెలియదా? ఎవరైనా భూమి అంటారు ఏ పా భూమి అనుకుంటాం మేము ఇన్ని అలా పార్టీ చెప్తాడు. దీని గురించి ఎవరు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, రండి. ఇది మార్కెట్ లేకపోవాలా? మనము 175 కాన్స్టిట్యున్సీలో ఒక తాడిపత్రి కాన్స్టిట్యున్సీ వాస్తవం దేవునితో చెప్తానా నంబర్ 1 కాన్స్టిట్యున్సీ. ఎందుకు తెలుసా? 5 ఏళ్ళు మీరు బాధపడ్డారు నాతో పాటు. నువ్వు గెలుస్తావు, మీ షేర్లో మాకు ఎన్ని వస్తాయి అది ముందు ఇప్పుడు ప్రమాణం చేసి మేము మీకు 100% చెప్పంటే నేను మీ ఇంటికాడ కూర్చుంటా, నా పరిస్థితి వేరే. కోటి మేడం నాకు రావాలి కొత్త యోగా చేసుకుని నేను కోటిన్నర అడిగితే నాది తప్పు, అది వీడు చెప్పు మా వాళ్ళకి ఇప్పుడే ఏదో వేరే ఆశించాము. దాని మాట చెప్తే తప్పం తప్పం ఏమ్మా అంతే కదా. మనకు కావాల్సింది ఏమి అన్నారు, ఆయన 10 రూపాయలతో దాంట్లో అదొకటి పొద్దున మేము చూసుకుంటాం, మా వాళ్ళే మంచోళ్ళు వద్దారులే. ఈయన సిస్టమ్ వేరే, రాష్ట్రం నుంచి కూర్చున్నారు అంటే కర్నూలు డిస్ట్రిక్ట్ ఇటు అటు కడప డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి అద్దుడుతో చేతులు వేరే, ఇక్కడ వేరే.